ఎప్పుడు ఇడ్లీలోకి చట్నీ అయినా ఇలా సాంబార్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. దీనికోసం అయితే ముందుగా కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో ఉల్లిపాయలని వేసేసుకొని అవి వేగిపోయిన తర్వాత అయితే టమాటోని అయితే ప్యూరీ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చింతపండు జ్యూస్ని అయితే ఒక అరగంట పాటున అయితే నానబెట్టుకున్న చింతపండు అయితే ఇలా జ్యూస్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని మిక్సీ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల థిక్నెస్ బాగా వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు అయితే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ మసాలా అయితే వేయాలి. ఇది ఇంట్లో చేసిందైనా పర్లేదు, లేదంటే బయటదైనా పర్లేదు. ఇలా అయితే వేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్ట్ అయిన సాంబార్ రెడీ. ఇడ్లీలోకి అయితే మాత్రం అలా సాంబార్ని ముంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అయితే అనిపిస్తుందండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.